నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కానీ కాస్త బాధ కలిగించే విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన తల్లిదండ్రులు మనకిచ్చిన దాని గురించి మనం ఎలా ఆలోచిస్తాం, ఒక్కోసారి వాళ్ళని ఇతరులతో ఎలా పోలుస్తాం అనే దాని గురించి. చూడండి, అది మన నాన్న మనకెందుకివ్వలేదు? ఈ ఒక్క ప్రశ్న చాలామంది జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు వచ్చేదే. సరిగ్గా ఇక్కడ నుంచే మొదలవుతుంది అసలు కథ. పోలికలు, బాధలు, మన తల్లిదండ్రులతో మనకున్న బంధాన్నే ఇది ప్రశ్నార్థకం చేసేస్తుంది కదా. ఎప్పుడైనా గమనించారా? పక్కింటి వాళ్లకో మన స్నేహితులకో మంచి కార్లు, పెద్ద ఇళ్ళు చూసినప్పుడు మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది. వాళ్లకన్నీ ఉన్నాయి, మాకెందుకు లేవు అని. ఆ ఒక్క క్షణం చాలు మన దగ్గర ఏదో లోటుందనే ఫీలింగొచ్చేస్తుంది. సమస్య మొదలయ్యేది అక్కడే. సో అసలు ఈ బాధించే పోలికేంటి? దీని వెనుకున్న మనస్తత్వం ఏంటో కాస్త లోతుగా చూద్దాం. ఇలా ఇతరులతో పోల్చుకోవడం మనమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఈ పోలిక తరువాత వచ్చే స్టెప్పేంటో తెలుసా? నిందించడం. అవును, మన దగ్గర లేని వాటికి, మన లోపాలకు కారణం ఎవరో వెతకడం మొదలుపెడతాం. ఆ వేలు చాలాసార్లు మన తల్లిదండ్రుల వైపే చూపిస్తుంది. అయ్యో, మా అమ్మానాన్నలు కొంచెం తెలివిగా ఆలోచించుంటే బాగుండేది, లేదంటే వాళ్లకొచ్చిన అవకాశాలన్నీ వృధా చేసేశారు, లేదా వాళ్ళు గనక ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈరోజు మా జీవితం ఎక్కడో ఉండేది. ఇలాంటి ఆలోచనలు మనస్సులో మొదలవుతాయి. అంతా వాళ్లవల్లే జరిగిందన్న ఒక నింద మనస్సులో నాటుకుపోతుంది. ఇక్కడే సామాన్యమైన పాయింట్ ఉంది. మనసులో ఉండే ఈ భావన అది అక్కడతో ఆగిపోదు. అది మన ప్రవర్తనలో బయటకొచ్చేస్తుంది. మనకు తెలియకుండానే మనం మన అమ్మానాన్నలతో ప్రవర్తించే విధానం మారిపోతుంది. వాళ్లను మాటలతోనో చేతలతోనో బాధపెట్టేస్తాం. విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. అవును, ఇది చాలా తప్పు. ఎంత తప్పంటే మనల్ని ఈ లోకంలోకి తెచ్చి పెంచి పెద్ద చేసిన వాళ్లతో మనమిలా ప్రవర్తించడం అస్సలు సరికాదు. సరే, ఇప్పుడుదాకా ఈ నెగటివ్ సైడ్ చూశాం కదా. ఇప్పుడు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ నిందలన్నింటి మధ్యలో మనం మరచిపోయిన ఒక అతి ముఖ్యమైన, ఒక ప్రాథమికమైన నిజముంది. దానివైపు ఇప్పుడు చూద్దాం. ఆ నిజమేంటో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మనకు జన్మనిచ్చారు, అంతే. ఈ ఒక్క వాక్యం చాలు. దీని బరువు, దీని విలువ చాలా పెద్దది. నిజమే కదా. ఈ జీవితం అనే బహుమతి ముందు మిగతా ఆస్తులు, అంతస్తులు, కార్లు, బంగ్లాలు అన్నీ చాలా చిన్నవి. ఏది కూడా మనకు ప్రాణం పోయడంతో సమానం కాదు. దానిని మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక విషయం ఆలోచిస్తే, మనకు చదువుకోడానికి, ఉద్యోగం చేయడానికి, సంపాదించడానికి, అసలు ఏ అవకాశమైనా రావడానికి కారణమేంటి? పునాది ఏంటి? అది మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఈ జీవమే. వాళ్ళుండటం వల్లే మనం ఉన్నాం. సింపుల్. ఓకే, ఈ నిజాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. మరిప్పుడు మన ఆలోచనా విధానం ఎలా మారాలి, మన దృష్పథాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనం చెయ్యాల్సింది రెండు పనులు. మొదటిది, నిందించడం ఆపేసి మన తల్లిదండ్రుల గురించి గర్వపడటం మొదలుపెట్టాలి. రెండోది, వాళ్లు మనకు ఇచ్చిన ఈ జీవితానికి సంతోషంగా ఉండాలి. అంతే. ఇంకో విషయమేంటంటే, ఈ మార్పుకొక లాజిక్ కూడా ఉంది. ఆలోచించండి, మన తల్లిదండ్రుల తరంలో సంపాదించడానికి అవకాశాలు ఎలా ఉండేవి? చాలా తక్కువ. కాని మన తరం సంగతేంటి? చదువుకోవడానికి, సంపాదించడానికి, ఎదగడానికి ఇప్పుడు అవకాశాలు చాలా చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు బాల్ మన కోర్ట్లో ఉంది, అవకాశాలు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి సంపాదించాల్సిన బాధ్యత కూడా మనదే. మా అమ్మా నాన్న మాకేం ఇవ్వలేదు అని వాళ్ళనన్నం మానేసి, మన కాళ్లమీద మనం నిలబడి, మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి. చివరగా ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన వారికి మనం ఇచ్చే విలువ ఇదేనా? మనల్ని కనీ పెంచి వాళ్ల జీవితాన్ని మనకోసం ధారపోసిన వాళ్లని ఇలా పోలికలతో, నిందలతో చూడటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళిచ్చిన జీవితానికి మనమిచ్చే విలువ ఇదేనా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం.